మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యూబీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లు. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఏవేవో కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. దీనికి ముఖ్య కారణం VFX. దీనిపై ఫోకస్ పెట్టడం వల్ల ఎక్కువగా ఆలస్యమవుతుందని ఓ వార్త గత కొద్ది రోజులుగా మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ పై మాత్రం విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్ హైదరాబాద్, హాంకాంగ్ లో VFX వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం. టీజర్ పై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా ట్రైలర్ ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు ఖర్చైన దాంట్లో 75 కోట్లు ఈ గ్రాఫిక్స్ పైన పెట్టినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను మొదట మేలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు మే నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్, జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చొప్పర్లు పడుతుంది. ఈ సినిమాని అనుకున్న టైంలో తీసుకురావాలని మేకర్స్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న దానికంటే చాలా స్లోగా ఉండడం వల్లే రిలీజ్ పై మేకర్స్ రిలీజ్ గురించి ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా సెప్టెంబర్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న బాలయ్య సినిమాతో పోటీ పడబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సోషల్ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి లుక్ అదిరిపోయింది. ఇక కథ కూడా అంతకు మించి ఉంటుందని ఆయన అభిమానులు సినిమాను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దిశా కృష్ణన్, కునాల్ కపూర్, అషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజు లేకుండా సినిమాను అందించాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. VFX పనుల కోసం అదనంగా 75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.